ఒక రైతు కుటుంబంలో జన్మించి ఒక ఉద్యోగిగా, ఒక ఉద్యమ నాయకునిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక మీడియా అధినేతగా, ఒక హిందూ ధర్మాన్ని కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నియమించబడినటువంటి బిఆర్ నాయుడు గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. సార్ నమస్కారం. బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ముందుగా మహాన్యూస్ తరపున, మహాన్యూస్ ప్రేక్షకుల తరపున, తెలుగు ప్రజానేకం తరపున కూడా మీకు అభినందనలు, శుభాభినందనలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సార్, ఇప్పుడు తిరుమల చైర్మన్గా మీ మొట్టమొదటి లక్ష్యం ఏంటి? మీ బాధ్యత ఏమనుకుంటున్నారు? ఒక్కటని కాదు, చాలా ఉన్నాయి సమస్యలు. ఒక్కొక్కటి అధ్యయనం చేస్తున్నాను. అన్నీ ఒకసారి చేయలేము. స్టెప్ బై స్టెప్ ఏది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా ఏంటనేది అవన్నీ నేను ఒక 6 నెలల నుంచి వర్కౌట్ చేస్తున్నాను. 6 నెలల నుంచి ప్రణాళికలో ఉన్నారు. ఓకే. ఎందుకంటే నేను అక్కడ పుట్టి పెరిగినవాడిని కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. సో దాన్ని ఏ విధంగా చేస్తే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది అనేది నాకు కొంచెం అవగాహన ఉంది. ఓకే. దాన్ని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకే. సో దాన్ని ప్రయత్నం చేద్దాం అనేది. ఓకే. అంటే ఆ దేవదేవునితో మీకున్న అనుబంధం, చిన్నతనం నుంచి అక్కడ నుంచి చూస్తూ పెరిగినటువంటి వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఊహగా అందట్లేదు. ఊహకు అందట్లా, మాటల్లో చెప్పలేదా? నిజంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి, మిగిలిన ఎన్డీఏ పెద్దలు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఆశపడిన మాట వాస్తవం. నేను జీవితంలో ఒకసారైనా అక్కడ అవ్వాలి అనేది, సేవ చేయాలనేది ఉంది. ఎప్పుడు అనిపించింది నాయుడు గారు? నాకు దాదాపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనిపించింది. ఓకే. నేను అప్పుడే ప్రయత్నం చేసినాను, కానీ కాలేదు. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 1.5 year క్రిందే నేను వెళ్ళి అడిగాను. మీరు అడిగారు? నేను వెళ్ళి అడిగాను, అన్నా నాకు ఇలా చేయాలని ఉంది. 40 ఏళ్ళ నుంచి పైనుంచి మీతో ఉన్నాను నేను, ప్రతి విషయంలోనూ నాకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. నేను ఇంతవరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఏం అడగల? ఏది కూడా అడగలేదు. ఓకే. కొంచెం ఆలోచన చేసి, అవును మీరు చెప్పింది వాస్తవం, యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. 1.5 సంవత్సరాల క్రితం. ఓకే. డిజర్వ్ ఇట్ అంటే సరే అని, ఓకే అన్న థ్యాంక్ యూ అని వెళ్ళొచ్చిన. ఓకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత June 29th వెళ్ళా సీఎం గారి దగ్గర. ఓకే. సీఎం అయిన తర్వాత అప్పుడు కలవలేదు, బట్ కొంచెం టైం తీసుకొని కలుద్దామని పోయి కలిసి గుర్తు చేశా, అన్నా మీరు నాకు ప్రామిస్ చేశారు, అది గుర్తుందా అని. ఓకే. గుర్తుంది, ఇప్పుడు కూడా అన్నా యూ డిజర్వ్ ఇట్. అప్పుడు కూడా అన్నారా? ఓకే. నేను నీకు మాట ఇచ్చాను కదా, నేను చేస్తాను. రేపులో ఎల్లుండి నా బర్త్డే ఉంది, ఇప్పుడు నువ్వు కాగితం ఇస్తే నేను జేబులో పెట్టుకొని పోతా, నా కాగితం నాకు ఇచ్చే. ఆయన నవ్వి, అంత కాదులే ఒక 15-20 రోజులు ఆగు, చేస్తాను కదా అని అన్నారు. సో అన్నమాట ప్రకారం ఆయన చేశారు. నిజంగా